హలో ఫ్రెండ్స్, వీఆర్ బ్యాక్. సో వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకునే జర్నీలో మొట్టమొదటి అడుగు మనం వేయబోతున్నాం. మీకు చెప్పినట్టుగానే వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే ఈ పుస్తకంలో మనం సిక్స్త్ చాప్టర్తో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, కానీ మన అందరికీ సైన్స్ గురించి కానీ సైన్స్ చదివే వాళ్ళ గురించి కానీ వాళ్ళని ఏమని పిలుస్తారు అని తెలియడం చాలా ఈజీగా తెలుస్తుంది. అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే ఉద్దేశంతో నేను సైన్స్ అండ్ సైంటిస్ట్ అనే చాప్టర్ 6తో స్టార్ట్ చేస్తున్నాను. ఇది సెషన్స్ 11 to 13 ఈ బుక్ లో ఉంటాయి. మీరు దానికి సంబంధించిన అసైన్మెంట్స్ మనం మాట్లాడుకున్న తర్వాత, వర్డ్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత మీరు ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సో లెట్స్ గో హెడ్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం మొత్తం 10 వర్డ్స్ లేదా 10 రకాల సైన్స్ కానీ సైంటిస్ట్ గురించి కానీ మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ మాట్లాడే సందర్భంలోనే మనకు చాలా కొత్త పదాలు కూడా ఎదురవుతాయి. అవన్నీ ఏమిటి, వాటిని మనం ఎలా గుర్తుంచుకోవచ్చో మనం చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే ఈ 10 ఏమిటో మీకు వరుసగా మీకు స్క్రీన్ మీదే ఉన్నాయి. 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఒక్కొక్క వర్డ్ తీసుకుని దాని రూట్స్ గురించి మాట్లాడుతూ ఆ రూట్స్కి సంబంధించి ఇంకేమైనా వర్డ్స్ ఉన్నాయా అవి కూడా మనం తెలుసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే, సో ఇందులో ఉన్న 10 పదాలు ఏంటయ్యా అంటే: 1 ఆంథ్రోపాలజిస్ట్, 2 ఆస్ట్రానమర్, 3 జియాలజిస్ట్, 4 biologist, 5 botanist, 6 zoologist, 7 entomologist, 8 philologist, 9 semanticist, and 10 sociologist. సో మీకు చాలా సులువుగా అర్థమైపోయి ఉంటుంది ఎవరెవరు ఏ సైన్స్లో స్టడీ చేస్తే ఏమవుతారు అన్నది. సో 1 to 10 మనం ముందుకు వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్ లో మీకు కనబడుతున్నవి ఏంటయ్యా అంటే ప్రొనౌన్సియేషన్స్ అంటారు వాటిని. ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఫాస్ట్ గా ఎలా వెళ్ళాలి, స్లోగా ఎలా వెళ్ళాలి, ఎక్కడ మనం బ్రేక్ ఇవ్వాలి, ఈ విషయాలన్నీ తేలడం కోసం మీకు ఈ రకంగా సేమ్ స్పెల్లింగ్ ని ఇవ్వడం జరిగింది. సో ఆంథ్రోపాలజిస్ట్ అన్నప్పుడు యాన్ తర్వాత చిన్న బ్రేక్, థ్రపాలజీ. ఎప్పుడైతే వర్డ్ మీకు పిఓఎల్ అనేది క్యాపిటల్స్ లో పెట్టారో అది కొంచెం స్పెసిఫిక్ గా పలకాలి అని వాళ్ళు చెప్తున్నారు. సో ఆంథ్రోపాలజిస్ట్, ఆస్ట్రానమర్, జియాలజిస్ట్, బయాలజిస్ట్. సో ఎప్పుడైతే ఇవి ఈ వర్డ్స్ అనేవి క్యాపిటల్స్ లో ఉన్నాయో అది మనం ఎంఫసైజ్ చేస్తాం అన్నమాట. ఇలాగా మీరు ఏ వర్డ్ని తీసుకున్నా ఆ బుక్ లో మీకు ప్రొనౌన్సియేషన్స్ ఇస్తారు. ఆ ప్రొనౌన్సియేషన్స్ ఆ విధంగా పలకడం వల్ల మీకు కొంచెం ఆథెంటిక్ గా మీరు వినబడగలరు. సో మనం మొట్టమొదటి వర్డ్ తీసుకుందాం, ఆంథ్రోపాలజిస్ట్. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరు? హ్యూమన్స్, మానవ జాతి గురించి చదివే వాళ్ళని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. సో ఇది ఏ రూట్ నుంచి వచ్చింది ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆంథ్రోపాలజిస్ట్ అనేది ఆంథ్రోపోస్ అంటే మ్యాన్ కైండ్ అనే ఒక రూట్ వర్డ్ ఇచ్చి, ఇది గ్రీక్ రూట్ వర్డ్. అలాగే లోగోస్ అంటే సైన్స్. సో మనం ఎక్కడైనా ఏదైనా వర్డ్స్ లాజీ, లోగోస్, లాజిస్ట్ అంటే ఏంటి? ఏ సైంటిస్ట్ ఆర్ సంబడి హూ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ సైన్స్. సో ఆంథ్రోపాలజీ, ఫిలాలజీ ఇవన్నీ కూడా లాజీ అని వచ్చింది అంటే స్టడీ అని అర్థం. సో ఆంథ్రోపాలజిస్ట్ అంటే సంబడి హూ స్టడీస్ అబౌట్ మ్యాన్ కైండ్. మానవుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరుగుతున్నాడు, ఎలాగ ఉన్నాడు అని తవ్వకాలు జరిపి వాళ్ళ గురించి పూర్వ చరిత్రని తెలిపేవాడిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు.
అయితే ఈ పర్టికులర్ వర్డ్తో, రూట్ వర్డ్తో మనం ఇంకేమైనా పదాలు ఉన్నాయా చూద్దాం. ఆంథ్రోపాలజీ, స్టడీ ఆఫ్ హ్యూమన్స్, ద సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ మ్యాన్ కైండ్. ఆంథ్రోపాయిడ్ అంటే మానవుల వలె ఉన్న షేప్. ఓకే, సో ఇక్కడ ఇంకొక వర్డ్ మీకు అర్థమైంది, ఆంథ్రోస్. ఇప్పుడు మనం అనుకున్న ఆంథ్రోపోస్. మనం ఇంకా కొత్త వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం. అదర్ వర్డ్స్, ఒకటి ఆంథ్రోపాలజీ, దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్స్. మనం ఇప్పుడు అనుకున్న మ్యాన్ కైండ్ ఏదైతే ఉందో దాని గురించి చదివే సైన్స్ ని ఆంథ్రోపాలజీ అంటారు, చదివే సైంటిస్ట్ ని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. అలాగే ఆంథ్రోపాయిడ్ అంటే హ్యూమన్ లైక్ ఇన్ షేప్. అంటే ఆంథ్రోపోస్ మనం ఇప్పుడే అనుకున్నాం మ్యాన్ కైండ్ ఆర్ హ్యూమన్, అండ్ పాయిడ్ ఇది ఇంకొక కొత్త రూట్ వర్డ్ మనం తెలుసుకుంటున్నాం, అది షేప్. ఓకే, అలాగే ఆంథ్రోపోగ్లాట్. సో బర్డ్ విచ్ హ్యాస్ ఎ టంగ్ లైక్ ఎ హ్యూమన్. సో ఈ ఆంథ్రోపోస్ అంటే తెలిసిపోయింది కదా హ్యూమన్ అని. మరి గ్లాట్ అంటే ఏంటి అంటే, గ్లాట్ అంటే సంబడి హూ కెన్ స్పీక్. అందుకే పాలీగ్లాట్ అన్నారు అనుకోండి, సంబడి హూ కెన్ స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఇలాంటివి తెలుసుకోవడం వల్ల కొత్త వర్డ్ రాగానే మీకు కొంతలో కొంత అర్థమైపోతుంది, ఓ ఇది దీనికి సంబంధించింది, అండ్ కాంటెక్స్ట్ ని బట్టి ఈజీగా అర్థం చేసుకోగలరు. అలాగే మిస్ ఆంథ్రోప్. ఆంథ్రోప్ అంటే హ్యూమన్, మ్యాన్ కైండ్, ఎవ్రీథింగ్. మిస్ అంటే ఒక నెగటివ్ ప్రిఫిక్స్ అన్నమాట. ఓకే, మిస్ టేక్ మిస్టేక్ అంటే తప్పుగా తెలుసుకోవడం. అలాగే ఇక్కడ మనం మిసాంథ్రోప్ అంటే వీళ్ళని హ్యూమన్స్ ని అసహ్యించుకునేవాడు. ఓకే, మిస్ అలైన్ అంటే అలైన్ కాకుండా ఉండటం. అలాగే ఇక్కడ హ్యూమన్స్ కాకుండా ఉండటం అని కాదు, హ్యూమన్స్ ని అసహించుకునేవాడిని మిసాంథ్రోప్ అంటారు. అలాగే ఫిల్ ఆంథ్రోపిస్ట్. ఆంథ్రోపోస్, హ్యూమన్స్, ఫిల్ ఆంథ్రోపీ అంటే సంథింగ్ టు డూ విత్ ఆంథ్రోపోస్, దట్ ఈస్ హ్యూమన్ కైండ్. ఫిల్ అంటే లవ్. ఈ విషయం కూడా మనం తర్వాత మన ఈ సెషన్లోనే తెలుసుకుంటాం. ఫిల్ మీన్స్ సంథింగ్ టు లవ్, సంథింగ్ రిలేటెడ్ టు లవ్. సో ఫిలాంథ్రోపిస్ట్ సంబడి హూ లవ్స్ హ్యూమన్స్ అంటే మానవ జాతి అంటే ఇష్టం ఉండి మానవులకి సేవ చేయాలనుకునేవాడిని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. సో ఈ రకంగా ఫిల్ అనే కొత్త రూట్ వర్డ్ మనకి తెలిసింది. ఆంథ్రోపోసెంట్రిక్ అన్నారు. ఆంథ్రోపోసెంట్రిక్ అంటే ఏంటి మళ్ళీ? ఆంథ్రోపోస్ అంటే హ్యూమన్, సెంట్రిక్ సెంటర్ మధ్యలో ఉండేది. ఆంథ్రోపోసెంట్రిక్ అంటే ఏ విషయమైనా మానవ జాతి దృష్టినే పెట్టుకుని, మానవ జాతినే దృష్టిలో పెట్టుకుని మనం చేసే పని, దాన్ని ఆంథ్రోపోసెంట్రిసిజం అంటారు. కాబట్టి ఆంథ్రోపోసెంట్రిక్ అంటే ఎవ్రీథింగ్, ఎవ్రీ డిజైన్ ఈజ్ బేస్డ్ ఆన్ హ్యూమన్స్. ఆంథ్రోపోమార్ఫిక్, ఇదేమిటి? మార్ఫ్ అనేది ఇంకొక కొత్త రూట్ వర్డ్ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆంథ్రోపోస్ హ్యూమన్ కైండ్, అండ్ మార్ఫిక్, మార్ఫాలజీ, మార్ఫింగ్ చేశాడురా అంటే ఏంటి? దాన్ని ఆ రకంగా మార్చాడు. ఓకే, సో ఇది ఒక కొత్త రూట్ వర్డ్. ఓకే, అండ్ లైకాంథ్రోపిస్ట్, ఇది మనం వెర్వుల్ఫ్ అంటూ ఉంటాం, సినిమాలు చూస్తూ ఉంటారు కదా. వెర్వుల్ఫ్ అంటే ఒక మనిషి ఒక తోడేల్లాగా మారిపోతాడు, వాళ్ళని ఏమంటారు? లైకాంథ్రోపిస్ట్. సో ఈ రకంగా మనకి తెలిసిన విషయాల్ని లేదా తెలిసిన పదాల్ని కొత్తగా అంటే కొత్త పదం ద్వారా తెలుసుకోవడం కానీ అంటే లైకాంథ్రోపిస్ట్ లాగా. ఎందుకంటే వెర్వుల్ఫ్ అంటే మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అలాగే ఆల్రెడీ వర్డ్ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంథ్రోపాలజీ ఆల్రెడీ చాలాసార్లు వినే ఉంటారు, కానీ దాని ఎగ్జాక్ట్ రూట్ వర్డ్స్ ఎలా వచ్చింది ఆ వర్డ్ అనేది తెలుసుకోవడం కూడా మనం ఇలా తెలుసుకోవచ్చు. సో మన ఫస్ట్ వర్డ్ ఆంథ్రోపాలజిస్ట్ లో మనం తెలుసుకున్నది ఏంటంటే
Anthropos, that is mankind. Logos, that is science or study, so which makes the word anthropologist. Some science of studying humankind is anthropology. A shape like humans, anthropoid. Anthropoglot, గ్లాట్ అనేది ఒకటి కొత్త వర్డ్. మిస్ఆంథ్రోప్, మిస్ అనేది ప్రీఫిక్స్ అంటే ముందుగా ఫిక్స్ చేసేది. ఒక వర్డ్ కి ముందుగా వచ్చేదాన్ని ప్రీఫిక్స్ అని, తర్వాత ఏదైనా యాడ్ చేసే దాన్ని సఫిక్స్ అని అంటారు. కాబట్టి మిస్ ఆంథ్రోప్ లో ఆంథ్రోపోస్ అనేది రూట్ వర్డ్ అయితే మిస్ అనేది ప్రీఫిక్స్. ఫిల్ ఆంథ్రోపిస్ట్, టూ రూట్స్, ఫిల్ ఆంథ్రోపోస్ రెండింటిని కలిపాం. ఆంథ్రోపోసెంట్రిక్, అగైన్ anthropos, human, mankind, and then centric, center. Anthropomorphic, again anthropos and morph, and again lycanthropist. Okay, human, anthropos and lycan, which is wolf. సో ఈ రకంగా మనం ఒక వర్డ్ని మన ఆంథ్రోపాలజిస్ట్ అనే ఒక వర్డ్ని చూస్తేనే, నేర్చుకుంటేనే చాలా వర్డ్స్ మనం ఈజీగా అర్థం చేసుకునే అవకాశం అయితే ఉండాలి. మనం ఇప్పుడు సెకండ్ వర్డ్కి వెళ్దాం. ఆస్ట్రానమర్. అఫ్ కోర్స్ ఈ వర్డ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? చాలా మందికి ఆస్ట్రానమర్ అంటే ఎవరో తెలుసు. అయితే ఈ వర్డ్ ఎలా వచ్చింది? దీని రూట్ వర్డ్స్ ఏంటి? ఆస్ట్రాన్ అంటే గ్రీక్ లో స్టార్ అని అర్థం. కాబట్టి ఆస్ట్రాన్ ఆమర్ అన్నాడు. సరే, మరి ఆమర్ అంటే ఏంటి? యాక్చువల్లీ అది ఆమర్ కాదు, నోమోస్ అనేది ఒక వర్డ్. నోమోస్ అంటే ఒక అరేంజ్మెంట్, ఒక లా, ఒక పద్ధతిగా, ఒక స్ట్రక్చర్డ్ గా ఉండేదాన్ని నోమోస్ అంటారు. సో అగైన్ ఆస్ట్రాన్ ఒక గ్రీక్ వర్డ్, స్టార్, నోమోస్ అనదర్ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ దట్ అరేంజ్మెంట్. ఆస్ట్రానమర్ అంటే ఏంటి? somebody who studies about stars arrangement. ఇది ఆస్ట్రానమర్. ఇంతకాలం మనకు తెలుసు, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ స్టడీడ్. సరే, ఇంకా మిగిలిన వర్డ్స్ మీరే చెప్పేయచ్చు. సైన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ స్టార్స్ ఈజ్ ఆస్ట్రానమీ, మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. అయితే మీరు చాలా మంది వాడుతూ ఉంటారు. మీరు ల్యాప్టాప్ కానీ, అదే మీ సిస్టమ్ కానీ తీసుకుని కీబోర్డ్ చూసారనుకోండి, కీబోర్డ్లో నెంబర్ 8 పైన ఒక చిన్న స్టార్ ఉంటుంది. ఎవరన్నా అంటే ఆస్ట్రిస్క్ నొక్కండిరా అంటారు. అంటే ఏంటి? ఆస్ట్రిస్క్ అంటే స్టార్ షేప్ లో ఉంది కాబట్టి దాన్ని ఆస్ట్రిస్క్ అన్నారు. అంతే, ఇంతకాలం వాడారు కానీ దాని వర్డ్ తాలూకు మీనింగ్ ఇదన్నమాట, ఆస్ట్రిస్క్. అలాగే నెక్స్ట్ వర్డ్ ఆస్ట్రాయిడ్. ఆస్ట్రాయిడ్ అంటే ఆస్టర్ మీన్స్ స్టార్, ఆయిడ్ లాంటిది. ఓకే, ఇందాక మనం ఆంథ్రోపాయిడ్ అన్నా లేదా, లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ అని. సిమిలర్లీ ఆస్ట్రాయిడ్ మీన్స్ ఇట్ ఈస్ రిజెంబ్లింగ్ ఏ స్టార్, ఇట్ ఈస్ నాట్ ఎ స్టార్. చూసారా? ఒక వర్డ్ నుంచి రెండో వర్డ్కి వచ్చేసరికి మీకు కొన్ని రూట్స్ అర్థమైపోతున్నాయి. ఆంథ్రోపాయిడ్, ఆస్ట్రాయిడ్, రాయిడ్ మనకు అర్థమవుతుంది. ఓ ఓకే, ఇది షేప్ లైక్. ఆస్ట్రాలజీ. ఆస్ట్రానమీ అంటే ఏంటి? నోమీ అంటే ఏమనుకున్నాం? అరేంజ్మెంట్. లోగోస్ అంటే ఏంటి అనుకున్నాం? ఇందాకే తెలుసుకున్నాం. లోగోస్ మీన్స్ సైన్స్ ఆర్ స్టడీ ఆఫ్. ఆస్ట్రాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ స్టార్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఆస్ట్రాలజీ. నెక్స్ట్ ఆస్ట్రోఫిల్. ఇందాకే అనుకున్నాం ఫిలాంథ్రోపిస్ట్. ఫిల్ అంటే లవ్, ఆస్ట్రోఫిల్ అంటే సంబడి హూ లవ్స్ స్టార్స్. ఓకే, మరి సంబడి హూ లవ్స్ స్టార్స్ అంటే ఏంటి అర్థం? మరి వాడు ఆస్ట్రానమర్ అయిపోతాడా? ఆస్ట్రానమర్ అయ్యే లోపల ఎంతూజియస్ట్ అనమాట వీడు. జస్ట్ ఆస్ట్రానమీ ఎంతూజియాస్ట్. తెలుసుకోవాలని ఉంది, స్ట్రక్చర్డ్ గా చదువుతాడో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి వీళ్ళని ఆస్ట్రోఫిల్ అనొచ్చు. అలాగే ఆస్ట్రోఫిజిక్స్.
స్టడీ అబౌట్ outer space. So aster, again, it's not just stars. బాగా గుర్తుంచుకోండి, అది యాక్చువల్లీ ఆస్టర్ అంటే ఆస్ట్రాన్ అంటే స్టారే, కానీ ఆస్ట్రోఫిజిక్స్ ఆర్ ఆస్ట్రాలజీ ఇలాంటి వాటిల్లో ఓన్లీ ఒక్క స్టార్ అనే కాదు, హెవెన్లీ ఆబ్జెక్ట్స్, ఎనీథింగ్ విచ్ ఇస్ అవుట్ ఇన్ అవుటర్ స్పేస్, దాని గురించి మనం తెలుసుకునేదాన్ని ఆస్ట్రో అంటారు. సో ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఆస్ట్రానమీ అండ్ ఫిజిక్స్ కంబైన్డ్. ఆస్ట్రోనాట్ అంటే ఏమిటి? ఆస్ట్రో తెలిసిపోయింది మనకి, స్టార్స్ కి సంబంధించిన వాడు. నాట్ అంటే ట్రావెలర్. ఇది ఎక్కడ గొడవే బాబు, నాట్ అంటే ట్రావెలర్ ఎలా అవుతారంటే, యాక్చువల్లీ ఇది ఇంకొక రూట్ వర్డ్ నాట్ అనేది. ఈ నాట్ అనే రూట్ వర్డ్ ఏంటయ్యా అంటే సెయిలర్ అని అర్థం. అందుకనే మనం సముద్రంలో దూరాన్ని నాటికల్ మైల్స్ లో కొలుస్తాం. అర్థమైందా అండి? అందుకని ఆస్ట్రోనాట్ అంటే సంబడి హూ ఇస్ సెయిలింగ్ ఇన్ స్టార్స్, దాని లిటరల్ మీనింగ్ స్పేస్ ట్రావెలర్ ఈజ్ అన్ ఆస్ట్రోనాట్. ఓకే, ఇది ఇంకో కొత్త వర్డ్ వచ్చింది, మనకి కొత్త రూట్ వర్డ్ వచ్చింది, నాట్. ఆస్ట్రోమెట్రీ, మనకు బాగా తెలుసు మెట్రీ అంటే ఏంటో. జియోమెట్రీ చూసాం, ఓకే, మీటర్ చూసాం, ఇవన్నీ. మెట్రీ అంటే మెజర్మెంట్, ఆస్ట్రోమెట్రీ అంటే మెజరింగ్ హెవెన్లీ బాడీస్, ఏది ఎంత దూరం ఉంది, ఏది ఎంత పెద్దగా ఉంది, ఇవన్నీ తెలుసుకునేదాన్ని ఆస్ట్రోమెట్రీ అంటారు. ఓకే, ఆస్ట్రోథియాలజీ అంటే ఏంటి? థియాలజీ, మళ్ళీ ఇంకోటి థియోస్, ఇది మనం తర్వాత తెలుసుకుంటాం ఇలాంటి వాటి గురించి కూడా. సో ఇదేంటంటే మన అవుటర్ స్పేస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి, వాటి నుంచి మనం స్పిరిచువల్ గా అండ్ ఫిలసాఫికల్ గా ఎలా చదువుకుంటారు దాని గురించి, ఇలాంటి రిలీజియస్ గా దాని తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవన్నీ చేసేదాన్ని, చదివేదాన్ని ఆస్ట్రోథియాలజీ అంటారు. అగైన్ మనం సెకండ్ వర్డ్ ఆస్ట్రానమర్ మనం చూసుకుంటున్నాం. ఆస్ట్రాన్ అంటే స్టార్, నోమోస్ అంటే ఒక అరేంజ్మెంట్. ఈ రెండింటి వర్డ్స్ రూట్ వర్డ్స్ కలయికే ఆస్ట్రానమీ. అండ్ మనం చూస్తున్నాం చదివేవాడిని ఆస్ట్రానమర్ అంటారు. అదే గాని ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండేవాడిని ఆస్ట్రోఫిల్ అంటారు, ఎందుకంటే ఈ లవ్స్ స్టార్స్ ఆర్ అవుటర్ స్పేస్. మనం రెగ్యులర్ గా వాడే ఆస్ట్రిస్క్ ఉంది, ఆస్ట్రాయిడ్ ఉంది మనం వినేది. సో ఇవన్నీ కూడా వర్డ్స్, ఒక్క రూట్ వర్డ్ తెలియడం వల్ల చాలా వర్డ్స్ ఈజీగా తెలిసిపోతుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద వర్డ్, నెక్స్ట్ వర్డ్, దట్ ఈస్ జియాలజిస్ట్. జియాలజిస్ట్ అంటే సంబడి హూ స్టడీస్ అబౌట్ జియో ఆర్ గే, దట్ ఈస్ ఎర్త్. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగానే మనకు అన్ని రూట్ వర్డ్స్ గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్ ఇలాంటి వాటి నుంచి వస్తూ ఉంటాయి. సో గ్రీక్ అండ్ సెకండ్ రూట్ వర్డ్ మీకు ఇప్పటికల్లా తెలిసిపోతూ ఉండాలి, ఏంటది? ఎస్, దట్ ఈస్ లోగోస్. అండ్ లోగోస్ మీన్స్ సైన్స్ ఆర్ స్టడీ. సో సంబడి హూ స్టడీస్ అబౌట్ ఎర్త్, దట్ ఈస్ జియాలజిస్ట్. సో ఇంక ఇక్కడి నుంచి మనం చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాం. ఒక 3-4 వర్డ్స్ అవ్వగానే ఇంక ఫిఫ్త్ వర్డ్ నుంచి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే మీకు, ధన మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇంకో వర్డ్స్ ఏమున్నాయి? జియాలజీ చదువుకుంటాం, సమ్ స్టడీ అబౌట్ ఎర్త్ ఈస్ కాల్డ్ జియాలజీ. జియోగ్రఫీ అంటే భూమికి సంబంధించి రాయటం, గ్రఫీ అంటే రాయటం. ఫోటోగ్రఫీ లైట్ తో రాయటం. ఓకే, ఫిల్మోగ్రఫీ ఫిల్ములకు సంబంధించి రాయటం. సో గ్రఫీ అంటే యాక్చువల్ వర్డ్, రూట్ వర్డ్ ఏంటంటే రాయటం. సో జియోగ్రఫీ అంటే ఏంటి? ఒక దేశం ఎలా ఉంది అన్నది మనం చూడడం, దాని యొక్క మ్యాప్ లాగా మనం స్టడీ చేయడానికి జియోగ్రఫీ అంటారు. సో ఇక్కడ ఈజీగా మీకు తెలిసిపోతుంది. జియోమెట్రీ, అగైన్ మనం ఇందాకే అనుకున్నాం, మెట్రీ అంటే మెజర్మెంట్, జియో అంటే ఎర్త్. సో ఎర్త్ గురించి మెజర్మెంట్ చేసేదాన్ని జియోమెట్రీ అంటారు. మరి మీరు అడగచ్చు, అదేంటి సార్, మనం
రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్ ఇవన్నీ చదువుకున్నాం కదా, వాటిని కదా జియోమెట్రీ అనేది అని. కానీ అవన్నీ కూడా ల్యాండ్ మీద రాసి వాటికి డిస్టెన్సెస్ కనుక్కోవడం కానీ, వాటి మధ్యన ఉన్న యాంగిల్స్ తెలుసుకోవడం కానీ మనం స్టడీ చేసేవాళ్ళం. కాబట్టి దాని ఫిజికల్ అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో దాని పేరే జియోమెట్రీ. అలాగే జియోసెంట్రిక్, మీరు ఇందాకే చెప్పారు, సెంట్రిక్ సెంటర్డ్ గా ఉండేట్టుగా ఆలోచించటం. జియో ఎర్త్ అంటే భూమి సెంటర్ గా ఉండేట్టుగా మన ఆలోచన విధానాన్ని జియోసెంట్రిక్ అంటారు. ఇది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. గియా అనే దాన్ని గ్రీక్ మిథాలజీలో మనం ఎలా అయితే భూమాత అంటామో, వాళ్ళ స్టోరీస్ లో ఎర్త్ అనేదాన్ని గియా అంటారు. కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అలాగే జార్జ్ అని పేరుంది అనుకోండి, వాడి మీనింగ్ ఏంటి, జార్జ్ అనే పేరు తాలూకు మీనింగ్ ఏంటి అని ఎవరన్నా అడిగితే మీరు చెప్పచ్చు, అదేంటి, గ్రీక్ లో ఫార్మర్, సంబడి హూ వర్క్స్ ఆన్ జియో ఆర్ గియా ఈజ్ జార్జ్. సో ఇక నుంచి మీకు ఇలా చాలా పేర్లు కూడా తెలుస్తూ ఉంటాయి, వాటి మీనింగ్స్ ఏంటో. మనకి ఇండియన్ నేమ్స్ వాటి మీనింగ్స్ చాలా సులువుగా తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలాంటి ఇంగ్లీష్ పేర్లు, చాలా వాటి పేర్లు, వాటి మీనింగ్స్ కూడా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. సో జార్జియా అని ఉంది అంటే ఏంటి, జార్జియా మీన్స్ ల్యాండ్ ఆఫ్ ఫార్మర్స్. సో జార్జియా బ్రిటన్ లో ఉంది, యుఎస్ లో ఉంది, ఈజీగా మీకు ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చాలా బాగా తెలుస్తూ ఉంటాయి మనం ఇది ఒక్క వర్డ్ రూట్ తెలుసుకుంటే. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వర్డ్, బయాలజిస్ట్. చాలా సింపుల్, బయో, లోగోస్, టూ రూట్ వర్డ్స్. సో బయోస్ మీన్స్ లైఫ్, లోగోస్ మీన్స్ సైన్స్ ఆర్ స్టడీ. మనకి ఇది సగం మాత్రమే తెలియాలి, రెండోది తెలిసిపోయింది ఆల్రెడీ. సో మిగిలిన వర్డ్స్ ఏంటి, బయాలజీ, సంబడి హూ స్టడీస్ లైఫ్ ఈజ్ బయాలజిస్ట్, ద సైన్స్ ఈస్ కాల్డ్ బయాలజీ, మీ అందరికీ ఉన్నదే సబ్జెక్ట్. మైక్రోబయాలజీ, మైక్రో అనేది ప్రిఫిక్స్ పెట్టాం. మైక్రో అంటే చాలా చిన్న లైఫ్ ఫామ్స్ గురించి చదివేది మైక్రోబయాలజీ. ఆంఫీబియన్, ఇప్పుడు చూసారా, బయో రాలే, బియన్ వచ్చింది. అయితే ఆంఫీబియన్ అంటే ఏంటి, ఎవరైనా అంటే ఏదైనా జీవి వాటర్ మీద, వాటర్లో అలాగే ల్యాండ్ మీద కూడా బతకగలిగితే దాన్ని ఆంఫీబియన్ అంటారు. ఓకే, ఆంఫీబియన్. ఇక్కడ అంటే ఏంటండి, అయి ఉండొచ్చు, రెండు వైపులా అయి ఉండొచ్చు. సో ఇదొక రూట్ వర్డ్. దీని తాలూకు ఎగ్జాక్ట్ రూట్ వర్డ్స్ మనకు పోను వస్తాయి కాబట్టి ఈ పర్టికులర్ వచ్చే రూట్ వర్డ్స్ నేను ఎక్కువగా ఎంఫసైజ్ చేయట్లే. మనం మేజర్ రూట్ వర్డ్స్ ఏ ఉన్నాయో అవి ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఈ అదర్ వర్డ్స్ లో వచ్చే రూట్ వర్డ్స్ మనం ఫ్యూచర్ లో వచ్చే వర్డ్స్ ఎలానో వస్తాయి కాబట్టి అప్పుడు డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుంటాం. బయోగ్రఫీ, ఈ వర్డ్ కూడా మీరు చాలా బాగా విని ఉంటారు. సో ఎవరిదైనా ఆత్మ కథ అంటారు కదా, దాన్ని బయోగ్రఫీ అంటారు. సో బయో అంటే లైఫ్, గ్రఫీ అంటే ఇందాకే చెప్పారు రాయటం అని, లైఫ్ గురించి రాయటాన్ని బయోగ్రఫీ అంటారు. సింబయోసిస్, ఓకే, అంటే రెండు రకాల లైఫ్ ఒకే చోట కలిసి ఉండటాన్ని సింబయోసిస్ అంటారు. ఒక పెద్ద కాలేజ్ కూడా ఉంది, సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని. సో ఇది దాని అర్థం అన్నమాట. అలాగే ఏరోబిక్, ఓకే, ఏరోబిక్స్ చేస్తూ ఉంటారు అంటే ఏంటి, గాలి పీల్చటం చాలా ఇంపార్టెంట్ కదా మనం బ్రతకటానికి. అలా గాలి పీల్చడాన్ని వదలటాన్ని వాడే, అలా చేస్తూ ఉండేది యాక్టివిటీని ఏరోబిక్స్ అంటారు. మనం యోగాలో ఎలా అయితే గాలి పీల్చి వదిలే ఒక
ప్రక్రియ మనం చేస్తూ ఉంటాము. అలాగే వాళ్ళు పెట్టుకున్న వర్డ్ ఏరోబిక్స్. సో దీనివల్ల ఏంటంటే గాలి విపరీతంగా పీల్చి వదలటం జరుగుతూ ఉంటుంది మనం చేసే యాక్టివిటీస్ వల్ల. అలాగే బయోస్ఫియర్. ఓకే, బయో అంటే లైఫ్, బయోస్ లైఫ్, అండ్ స్పియర్ ఈజ్ ఎ ప్లేస్. సో పార్ట్ ఆఫ్ ఎర్త్ వేర్ ఆర్గానిజమ్స్ లివ్. సో ఈ రకంగా ఒక బయో అంటే మనకు తెలిసే ఉండొచ్చు బయోస్ అంటే లైఫ్ అని, కానీ దాని తాలూకా అదర్ వర్డ్స్, సేమ్ రూట్ యూజ్ చేసుకుని అదర్ వర్డ్స్ ఏ ఉన్నాయో మీకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న పాయింట్, బయోగ్రఫీ అన్నారు, లైఫ్ హిస్టరీ. మరి ఆటోబయోగ్రఫీ అంటే అక్కడ ఆటో అంటే ఏమై ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సేమ్ ఆటో మనం వాడేది ఆటోమొబైల్లో వాడతాం, ఆటోనమీలో వాడతాం. ఒక్కసారి మీరు సరదాగా, ఇదిగో మీరు గూగుల్ వాడచ్చు నాకు తెలుసు, కానీ గూగుల్ వాడకుండా ఇంకే సహాయం లేకుండా ఒకసారి ఆలోచించండి. బయోగ్రఫీ అంటే లైఫ్ స్టోరీ, ఆటోబయోగ్రఫీ అంటే ఏమై ఉండొచ్చు. ఒకవేళ ఆటోబయోగ్రఫీ అంటే అదైతే ఆటోమొబైల్ అంటే ఏమవుతుంది, ఆటోనమీ అంటే ఏమవుతుంది? ఎందుకంటే ఆటోనమీ అంటే అగైన్ టూ వర్డ్స్, ఆటో నోమోస్. నోమోస్ అంటే ఒక ఆర్డర్. ఈ విషయం అయితే మనం ముందే తెలుసుకున్నాం. సో ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి, ఆటోనమీ అంటే ఏంటి, ఆటోమొబైల్ అనేది వాడుతూ ఉంటారు కదా, ఇవి కూడా మరి జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ మనం తర్వాత పదానికి వెళ్తున్నాం, అది బొటానిస్ట్. బొటానిస్ట్ ఈ వర్డ్ తాలూకా రూట్ వర్డ్ ఏంటో చూద్దాం. దీని రూట్ వర్డ్ బొటాన్. ఇన్ గ్రీక్ ఇట్ మీన్స్ ప్లాంట్. ఇంకా అదర్ వర్డ్స్ ఏమున్నాయి? అఫ్ కోర్స్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ బాటనీ. దానికి సంబంధించినవి ఏమైనా మనం మాట్లాడుతున్నాం అంటే బొటానికల్ గార్డెన్స్ అంటాం. బొటానికల్ గార్డెన్స్ అంటే ప్లాంట్స్ అండ్ ప్లాంట్ లైఫ్ కి సంబంధించిన ఒక గార్డెన్. ఓకే, బొటానికా ఏదైనా ఒక షాప్ స్పెసిఫిక్ గా హర్బ్స్ అవన్నీ సేల్ చేసేదానికి బొటానికా అంటారు. ఫైటో బాటనీ. సో ఫైటో అనేది అనదర్ న్యూ రూట్, ఒక వర్డ్, అది మీరు తర్వాత తెలుసుకుంటారు. అయితే ఫైటో బాటనీ అంటే స్టడీయింగ్ దీస్ ప్లాంట్స్ అట్ ఎ వెరీ మైక్రో లెవెల్. వాటి సెల్యులర్ స్ట్రక్చర్ ఏంటి, వాటి లైఫ్ ఇది ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి చదివేదాన్ని ఫైటో బాటనీ అంటారు. బొటానిస్ట్ కి మేజర్ గా చాలా ఎక్కువ వర్డ్స్ లేవు, అందుకని మనం ప్రస్తుతానికి ఈ వర్డ్స్ తోనే మనం నేర్చుకుంటున్నాం. సో నెక్స్ట్ మనం తర్వాత వర్డ్కి వెళ్తున్నాం, జూఆలజిస్ట్. ఇది చాలా సులువు, ఎవరికి తెలియదు. జూఆలజిస్ట్ అంటే ఎవరు? సంబడి హూ స్టడీస్ అబౌట్ యానిమల్స్. సో ఎందుకంటే జోయాన్ గ్రీక్ లో అంటే దాన్ని యానిమల్ అంటారు. కాబట్టి లోగోస్ అంటే ఆల్రెడీ మనం చదువుకున్నాం, స్టడీ ఆర్ సైన్స్ అనేది. సో జూఆలజిస్ట్ మీన్స్ జియాన్ ప్లస్ లోగోస్, జియాలజీ. జిస్ట్ ఇస్ట్ అనేది ఎక్కడైనా వచ్చిందంటే స్పెషలిస్ట్, సంబడి హూ ఇస్ స్పెషలైజ్డ్ ఇన్ దట్. సో జూఆలజిస్ట్, బొటానిస్ట్ అంటే ఏంటి, వాళ్ళు స్పెషలైజ్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. సో అదర్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి? అఫ్ కోర్స్ జూఆలజీ, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ యానిమల్స్. మీరు వెళ్తారు జూలాజికల్ పార్క్ వెళ్తారు అంటే జూ. అలాగే జూమార్ఫిక్ అంటే మార్ఫ్ అంటే ఏంటి, షేపింగ్ అన్నాం. సో హ్యావింగ్ ద షేప్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ యానిమల్ ఈస్ జూమార్ఫిక్. ఇప్పుడు మన ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే జోడియాక్ అన్నారు. జోడియాక్ అంటే ఏంటి? ఆస్ట్రాలజీలో, అగైన్ ఆస్ట్రాలజీ అనగానే మీకు వెంటనే తెలిసిపోవాలి, ఆస్ట్రాన్ స్టార్, లోగోస్ స్టడీ, ఆస్ట్రాలజీ, ఓకే డన్. సో దీనిలో మనకి రకరకాల రాసులు ఉంటాయి.
ఆ రాసులకు సంబంధించి చదివేదాన్ని జోడియాక్ సైన్స్ అంటాం. మనం ఇది జోడియాక్ సైన్స్ జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. మేషం, వృషభం అని తెలుగులో, ఏరీస్, లేకపోతే టారస్, వర్గో, ఇలాంటివన్నీ ఇంగ్లీష్లో మీరు చూస్తూ విని ఉంటారు. అయితే జోడియాక్ అంటే ఏంటంటే యానిమల్ షేప్డ్ ఉంటాయి అవి. మొత్తం 12 రాసులు యానిమల్ షేప్డ్ ఉంటాయి కాబట్టి వాటిని జోడియాక్ అన్నారు. అలాగే జూ ప్లాంక్టాన్. ఓకే, అగైన్ నేను చెప్పాను కదా, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి, మీరు విని ఆలోచిస్తూ ఉండాలి. ఓకే, ఇవి ఏమై ఉండొచ్చు, ఎక్కడ వాడుతూ ఉండొచ్చు, లేదు ఇది చాలా, ఇది నాకు ఆల్రెడీ తెలుసు కాకపోతే దీని మీనింగ్ ఇదా అని తెలుసుకోవడం అనేది ఈ పర్టికులర్ సిరీస్ తాలూకు ఉద్దేశం. కాబట్టి సో మీకు ఒక కొత్త వర్డ్ మీకు తీసుకొచ్చాను, జో ప్లాంక్టాన్. మీరు జాగ్రత్తగా ఇది కూడా చూసి ఇది ఏమై ఉంటుందో, ఎక్కడ వాడుతూ ఉంటారో ఒకసారి మీరు వెతకండి. వెతికితే మీకు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వర్డ్కి వెళ్దాం. జూట్రోఫిక్ అంటే, జూట్రోఫిక్ అంటే ఏంటంటే మిగిలిన యానిమల్స్ మీద ఆధారపడి బతికేవి. సో కార్నివోరస్ స్పీసీస్ అన్నమాట. మీరు చదువుకుని ఉంటారు హెర్బివోరస్, కార్నివోరస్. ఇప్పుడు ఇలాగ ఏదైనా వాడగానే మీకు వెంటనే డౌట్ రావాలి. హెర్బివోరస్, హెర్బ్ అంటే ఏంటి? ప్లాంట్స్. హెర్బివోరస్ సంథింగ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్ లివింగ్ ఆన్ herbs, something which is living on carnivores like corn, other animals is carnivores. ఇలాగా మీరు ఒక్కసారి ఆలోచన విధానంలోకి వెళ్తే వచ్చే ప్రతి కొత్త వర్డ్ని ఒకసారి మీరు దీని రూట్ ఏమై ఉంటుంది అబ్బా అని ఆలోచించి దాని నుంచి మీరు కొత్త పదాలను ఈజీగా అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. నెక్స్ట్ వర్డ్ వచ్చింది మనకి ఎంటమాలజిస్ట్. అయితే ఈ ఎంటమాలజిస్ట్ అనే ఒక వర్డ్ మనం డిస్కస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను ఇంకొక కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు దిస్ వర్డ్ బట్ రిలేటెడ్ టు దిస్ మీనింగ్. అర్థం కాలేదు కదా, చెప్తా వినండి. సో గ్రీక్ లో ఎన్ అంటే ఇన్, లోపల, ఎక్ అంటే అవుట్, బయట అని అంటారు. సో మరి ఎన్ అంటే తెలిసిపోయింది, టొమాలీ ఏదో తెలియాలి కదా మరి. టోమ్ అంటే ఎ కటింగ్. సో ఎంటోమో. లోగోస్ అంటే సైన్స్ అని ఆల్రెడీ తెలుసు. ఇస్ట్ అనేది ఏమంటే స్పెషలైజ్డ్. సో సంబడి హూ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ స్టడీయింగ్. ఎంటోమోవా అంటే ఏంటి, ఇన్నేంటి, కటింగ్ ఏంటి అంటే మీకు బాగా తెలిసిన వర్డ్ ఒకటి చెప్తాను. చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, వాటిని మనం ఏమంటాం? ఇన్సెక్ట్స్ అంటాం. ఇన్సెక్ట్ అంటే ఏముంది, పురుగులు. కానీ దాని ఎగ్జాక్ట్ రూట్ వర్డ్ ఏంటంటే ఇన్. లాటిన్ లో ఇన్ అంటే లోపల, సెక్ట్ అంటే కట్. చాలా పురుగులకి మీరు జాగ్రత్తగా చూస్తే లోపలికి కట్స్ ఉంటాయి కదా, రకరకాల ముక్కలు దగ్గర పెట్టినట్టు ఉంటాయి. సో దాన్ని వాళ్ళు ఇన్సెక్ట్ అన్నారు లాటిన్ లో. గ్రీక్ లో ఎంటోమ్ అన్నారు. కాబట్టి ఎంటోమ్ అంటే పురుగు, ఇన్సెక్ట్ అన్న పురుగే. మనకి ఇన్సెక్ట్ వాడటం అలవాటు కాబట్టి వెంటనే అందుకే చెప్పా, ఈ వర్డ్ తాలూకు మీనింగ్ ని బట్టి మీకు తెలుస్తుంది. సో ఇన్సెక్ట్ ఆర్ ఎంటోమ్ అనే దాన్ని మనం చూస్తే ఎంటమాలజిస్ట్ అంటే సంబడి హూ స్టడీస్ అబౌట్ ఇన్సెక్ట్స్. అండ్ ఎంటోమ్ is equal to insect is equal to something which has a cut in. లోపలికి కట్ ఉన్నదాన్ని ఇన్సెక్ట్ అంటాం. ఎందుకంటే ఇన్సెక్ట్, సెక్ట్ అంటే ఒక కట్టింగ్. సెక్ట్ అనేది ఎక్కడ వాడుతున్నాం మనం? ఎప్పుడైనా వాడారా సెక్ట్ అనేది? మీరు చాలా క్లియర్గా స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి, కాలేజెస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి, వెరీ ఫస్ట్ థింగ్ ఏ సెక్షన్లో ఉన్నారు, సెక్షన్లో ఉండే సెక్ట్ అంటే ఏంటి, ఒక భాగం. మీ క్లాస్లో ఉన్న వాళ్ళందరినీను
10th క్లాస్ చదివే వాళ్ళందరినీ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ లో పెట్టారు కదా. సో సెక్ట్ అంటే కట్ చేశారన్నమాట. ఇప్పుడు అర్థమైందా? మీకు ఆల్రెడీ తెలిసిన వర్డ్స్ కూడా రూట్ వర్డ్స్ తెలియగానే అబ్బా ఈ వర్డ్ తాలూకు మీనింగ్ ఇదా, ఇంతకాలం వాడాం కానీ తెలియలేదే అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే చెప్పా ఈ వర్డ్ లో కొంచెం మ్యాజిక్ ఉంది. ఎంటమాలజిస్ట్, ఎంటోమ్ is a insect, or logos study, and ist is a specialization. సో కొత్త వర్డ్స్ ఏమున్నాయి? ఆల్రెడీ చాలా కొత్త వర్డ్స్ వచ్చేసాయి, మళ్ళీ కొత్త వర్డ్స్ ఏముంటాయి చూద్దాం. ఎక్సెంట్రిసిటీ చూసారా, నేను ఆల్రెడీ ఇన్ని గురించి మాట్లాడట్లే, ఎక్ గురించి మాట్లాడుతున్నాను. అవుట్, సెంటర్ అంటే ఏంటి? మధ్యలో ఉండటం. ఎక్ అంటే ఏంటి? అవుట్. ఎక్సెంట్రిసిటీ అంటే సంబడి హూ ఈస్ అవుట్ ఆఫ్ ద సెంటర్, అంటే మామూలుడు కాదు, కొంచెం తేడా కేసు. వీడి కొంచెం తేడా గురువు అనేవాడిని ఈజ్ ఎక్సెంట్రిక్ అంటాం అనమాట. ఎక్ అంటే అవుట్, సెంట్రిక్ అంటే సెంటర్. సెంటర్ లో ఉండేవాడు కాదు, అందరితో ఉండేవాడు కాదు, ఇది కొంచెం తేడా, జర హట్కే. అలాగే ఎనాటమీ. ఎనాటమీ అంటే మన ఫిజికల్ స్ట్రక్చర్ ని చదివేదాన్ని ఎనాటమీ అంటారు. సో ఎనాటమీ ప్రొఫెసర్ అన్నారంటే హీ స్టడింగ్ అబౌట్ ది ఫిజికల్ బాడీ. అర్థమైంది కదా. సో మరి ఇక్కడ మనకు తెలిసిన రూట్ వర్డ్ ఏముంది? ఇప్పుడు తెలిసింది అయితే టోమీ. టోమ్ అంటే ఏంటి? కట్. మరి ఇందులో ఎనా అంటే ఏంటి అంటే, యాక్చువల్లీ ఎనా అంటే గ్రీక్ లో అదొక ప్రిఫిక్స్. అందులో ఏంటంటే ఒకటి అప్ అన్నమాట, అంటే యూపీ అప్, పైకి వచ్చేది. ఇదేంటండి కట్ పైకి రావడం ఏంటి అని అనొచ్చు. అంటే మన బాడీ తాలూకు స్ట్రక్చర్ ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు ఎనాటమీ అన్నారు. బాగా గుర్తుంచుకోండి. రూట్ వర్డ్స్ తెలుసుకున్న తర్వాత సడన్ గా ఈ వర్డ్స్ ఇదేంట్రా బాబు ఇలా వాడుతున్నారు అని మీకు అనిపించవచ్చు. కానీ వాళ్ళు అలా అలా వాడుతూ దాన్ని ఒక వర్డ్ కింద మనకి పరిచయం చేశారు కాబట్టి మీనింగ్ తెలియకపోయినా మనకి ఇదే అనుకుని మనం వాడేస్తున్నాం. ఇప్పుడు సడన్ గా రూట్ వర్డ్స్ తెలిసేసరికి అనిపిస్తుంది అరే రే ఏమిట్రా అబ్బా ఇలా ఉన్నాయని. బట్ స్టిల్ ఎనాటమీ అంటే ఫిజికల్ స్ట్రక్చర్. అలాగే మీరందరూ వాడేది ఉంటుంది టోమ్కి సంబంధించి, యాటమ్. అరే యాటమ్ అంటే ఏంటి సార్ అంటే, ఏ అనేది నెగిటివ్ ప్రిఫిక్స్. సో యాటమ్ అనగానే సంథింగ్ విచ్ కాంట్ బి కట్. అప్పట్లో యాటమే అన్నిటికన్నా చిన్నది అనుకున్నారు కాబట్టి దాన్ని యాటమ్ అన్నారు, స్మాలెస్ట్ పార్టికల్. అలాగే డైకాటమీ. సో టమీ అంటే అనుకున్నాం టూ పార్ట్స్, ఆర్ టామ్ అంటే కటింగ్, డైకా అంటే టూ, సంథింగ్ కట్ ఇన్ టూ పార్ట్స్. సో ఏదైనా ఒక విషయంలో మనం రెండు విధాలుగా ఆలోచిస్తున్నాం, ఇటు ఆలోచిస్తున్నాం అటు ఆలోచిస్తున్నాం. వీఆర్ అనే డైకాటమస్ సిచ్యువేషన్. ఓకే. సో అలాగే డైకా అనే ఒక కొత్త రూట్ వర్డ్ కూడా మీకు తెలుస్తుంది. అలాగే ఎపిటోమ్. ఎపిటోమ్ అంటే ఏంటి? టోమ్ అంటే ఏమన్నావు? ఒక పార్ట్. మరి ఎపి అంటే ఏంటి? ఎపి అనే దానికి అర్థం ఆన్, అపాన్. అంటే ఏంటి? ఒక ఆన్ అంటే ఓ ఆనే, అపాన్. సో ఎపిటోమ్ అంటే ఏంటంటే ఒక టోటల్ దాన్ని తీసుకుంటే, దానిలో ఒక పార్ట్ తీసుకుంటే ఇది ఆ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పడం. అర్థమైందా? అంటే హీఈస్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ సక్సెస్ అన్నాం అనుకోండి. సక్సెస్ అని చెప్పాలంటే వాడి గురించి చెప్తే చాలు. అలాగే షీఈస్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆర్ సంబడి ఈజ్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ స్టూపిడిటీ అన్నాం అంటే ఏంటి అర్థం? అంటే వాడు దాన్ని బాగా రిప్రజెంట్ చేస్తాడు, స్టూపిడిటీని బాగా రిప్రజెంట్ చేయగలడు అని అర్థం. ఓకే. సో ఎపిటోమ్ అంటే
మనం ఏమంటున్నాం, ఇట్స్ బేసికలీ అ సమ్మరీ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హోల్. అలాగే మనం నెక్స్ట్ వర్డ్కి వెళ్దాం. ఈ వర్డ్ కూడా ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి రెండు వర్డ్స్ వాడాను. ఫిలాలజిస్ట్ ఆర్ లింగ్విస్ట్ ఆర్ ఫిలాలజీ ఆర్ లింగ్విస్టిక్స్. దీని రూట్ వర్డ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫిలిన్ అంటే గ్రీక్ లో లవ్. అబ్బా, ఇది ఎక్కడో విన్నట్టుంది. ఫిలిన్ అంటే లవ్. మనం ఎక్కడైనా విన్నామా? ఇందాక వర్డ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఫిలాంథ్రపీ అన్నాము, ఆస్ట్రోఫైల్ అన్నాము. ఆ ఆ రూట్ వర్డే ఈ రూట్ వర్డ్. సో ఫిలిన్ అనేది గ్రీక్ లో ఏంటంటే లవ్. సో ఫిలాంథ్రోపిస్ట్ అన్నాము, ఇక్కడ ఫిలాలజీ అన్నాం కదా. మరి అదేంట్రా అబ్బా, ఇలా ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా? ఫిలాలజీ అంటే సంబడి హూ లవ్స్ లాంగ్వేజ్. ఓకే, దీన్నే మనం ఏం వాడతాం అంటే ఇప్పుడున్న వర్డ్స్ లో మనం లింగ్విస్టిక్స్ అంటాం. గ్రీక్ లో ఫిలిన్ అంటే టు లవ్. ఓకే, ఆలజీ స్టడీ అనేదని ఒక దాన్ని ఏమంటారు, లాంగ్వేజ్ కి సంబంధించిన స్టడీని ఫిలాలజీగా మారిస్తే, లింగ్విస్టిక్స్ అనేది మనకి లాటిన్ లో లింగ్వా అంటే టంగ్, లింగ్విస్టిక్స్ అంటే సంథింగ్ టు డూ విత్ టంగ్. మనం టంగ్ తోనే కదా మాట్లాడగలిగేది, అందుకని దాని వాళ్ళు లింగ్విస్టిక్స్ అన్నారు. ఓకే, అందుకనే ఇప్పుడు అదర్ వర్డ్స్ చూస్తే మీకు ఒక్కటే అర్థం అవుతుంటుంది. ఇప్పుడే చెప్పాం ఫిలాంథ్రపీ, ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. ఓకే, లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇక్కడ కొత్తగా ఉంది ఫిలాండర్. ఓకే, సో ఫిలాండర్ అంటే ఏంటి? ఆల్రెడీ అక్కడ మీకు మీనింగ్ చదువుతూ ఉంటారు కాబట్టి మీకు తెలిసిపోయింది. కాకపోతే దాని తాలూకా మీనింగ్ అసలు ఎలా వచ్చిందా అంటే, ఫిలీన్ అంటే లవ్ అన్నాం, యాండర్ అంటే మేల్. ఓకే, సో సంబడి హూ లవ్స్, సమ్ మేల్ హూ లవ్స్ అంటే ఏమిటి? ఎవడో ఎవరిని పడితే ఆయన లవ్ చేయగలడు, వాడికి ఆ టాలెంట్ ఉంది. అలాంటి వాళ్ళని మనల్ని ఫిలాండర్ అంటారు. ఫిలాండరర్ అంటే సంబడి హూ హ్యాస్ మెనీ కనెక్షన్స్. ఓకే, చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ని వాళ్ళని మెయింటైన్ చేస్తుండేవాడు అని అంటారు. ఈ వర్డ్ వాడుతూ ఉంటారు ఫిలాండరర్. నెక్స్ట్ వర్డ్ ఫిలాసఫీ. ఇది అగైన్ గ్రీక్ లో సోఫీ, సోఫోస్ అంటే విజ్డమ్. సో సంబడి హూ లవ్స్ విజ్డమ్, he becomes a philosopher. Feeling to love, Sophis or Sophos, wisdom or wise. So somebody who loves wisdom is a philosopher. అమ్మా, ఇప్పుడు ఒక ఊరి పేరు వచ్చింది, ఫిలడెల్ఫియా వినుంటారు. దాని మీనింగ్ ఇదన్నమాట. ఇట్ ఈస్ అ సిటీ ఆఫ్ బ్రదర్లీ లవ్. అడెల్ఫోస్ అంటే బ్రదర్. ఓకే, అందుకని అంటే భ్రాతృభావం, తెలుగులో చెప్పుకోవాలంటే భ్రాతృభావం ఉన్న ఒక సిటీ అన్నమాట. దాన్ని ఫిలడెల్ఫియా అంటారు. ఈసారి నుంచి మీరు ఆ ఊరి పేరు విన్నప్పుడల్లా, యుఎస్ లో ఉంది, ఆ ఆ పేరు విన్నప్పుడు మీకు ఓహో దీని మీనింగ్ ఇదన్నమాట అని తెలుస్తుంది. ఫిలార్మోనిక్ అంటే ఏంటి? హార్మోనీ అంటే ఏంటి? గ్రీక్ లో చాలా సమతుల్యంగా ఉండటాన్ని హార్మోనీ అంటారు. సో సంబడి హూ లవ్స్ మ్యూజిక్ అని ఫిలార్మోనిక్ అంటారు. ఇది ఒక చిన్న డిఫరెంట్ స్టోరీ మళ్ళీ. ఫిల్టర్ అంటే లవ్ పోషన్ అంటే ఏంటి? ఎవరి మీద ప్రేమ కలగాలంటే ఇచ్చే ఒక మత్తు మందు లాంటిది అనమాట. దాన్ని ఫిల్టర్ అంటారు. ఇది చాలా రేర్ గా వాడే వర్డ్, జనరల్ గా ఎవరు వాడరు కాబట్టి మీరు ఎప్పుడు వినుండరు కూడా. కానీ దాని బదులుగా ఇంకొక వర్డ్ వాడుతూ ఉంటారు, అదే అఫ్రోడిజియాక్. ఓకే, అఫ్రోడిజియాక్ అనే వర్డ్ జనరల్ గా వాడే వర్డ్. ఆ దాని మీనింగ్ ఏంటయ్యా, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, గ్రీక్ గాడెస్ ఆఫ్ లవ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు అఫ్రోడైట్. సో గ్రీక్ గాడెస్ ఆఫ్ లవ్ కాబట్టి ఆ పర్టికులర్ మెడికేషన్ తీసుకుంటే లవ్ పుడుతుంది అని అంటాను, అఫ్రోడిజియాక్
అంటారు అన్నమాట. ఫిల్టర్ అనేది మనం జనరల్ గా వాడము. మీరు ఎక్కడైనా వాడినా సరిగ్గా పలికితేనే వాళ్ళకి అర్థం అవుతుంది. లేదంటే వీడెవడ్రా బాబు ఫిల్టర్ అంటున్నాడు అనుకుంటారు. కానీ ఎవరినైనా కొంచెం ఇంప్రెస్ చేయాలనుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడచ్చు. నెక్స్ట్ బిబ్లియోఫైల్. మనం ఇందాకే అనుకున్నాం, ఫైల్ అంటే ఫిలీన్ అంటే లవ్ అన్నాం. బిబ్లియోస్ అంటే బిబ్లియాన్ అంటే బుక్ గ్రీక్ లో. సో బిబ్లియోఫైల్ హూ లవ్స్ బుక్స్. ఆంగ్లోఫైల్ హూ లవ్స్ ఆంగ్లోస్ అంటే ఎవరు? ఆంగ్లో సాక్సన్స్, దట్ ఈస్ ది బ్రిటిష్. సో బ్రిటిష్ పీపుల్, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ కల్చర్ ఇవన్నీ నచ్చాయి అనుకోండి ఎవరికైనా, వాడిని ఆంగ్లోఫైల్ అంటారు. సారీ, బిబ్లియోఫైల్ కాదు, ఆంగ్లోఫైల్ అంటారు. అలాగే రూసోఫైల్ అన్నాం అనుకోండి, సంబడి హూ లైక్స్ రష్యా అండ్ ఇట్స్ పీపుల్ అండ్ ఇట్స్ కల్చర్. ఫ్రాంకోఫైల్ అన్నాం అనుకోండి, సంబడి హూ లైక్స్ ఫ్రాన్స్. ఇండోఫైల్ అన్నాం అనుకోండి, సంబడి హూ లైక్స్ ఇండియా, హూ లవ్స్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ పీపుల్, కస్టమ్స్ ఇవన్నీ. అలాగే మీరు జనరల్ గా చూస్తూ ఉంటే మీకు కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మీకు స్ట్రైక్ అవుతాయి ఇలాంటివి. ఇంకా నెక్స్ట్ మనం వాడేది సెమాంటిసిస్ట్. సో సెమాంటిసిస్ట్ అంటే సంబడి హూ ఇస్ ఇన్ లవ్ విత్ వర్డ్స్. అంటే ఏంటి? లాంగ్వేజ్ లో స్ట్రక్చర్ ఉంటుంది, ఆ వర్డ్స్ వాడే విధానం ఉంటుంది, దాన్ని బాగా ఇష్టపడేవాడిని సెమాంటిసిస్ట్ అంటారు. అంటే ఏంటి? వర్డ్స్ ని ఇష్టపడడం ఏంటయ్యా అంటే, వర్డ్స్ కి వాటంతట వాటికి స్వతహాగా ఏమి అర్థం ఉండకపోవచ్చు, కానీ దాన్ని వాడే విధానాన్ని బట్టి దాని తాలూకా సైన్, దాని తాలూకా మీనింగ్ ఉంటుంది. ఓకే, ఇది గ్రీక్ లో సెమాంటికోస్ అనే ఒక రూట్ వర్డ్ నుంచి వచ్చింది. అయితే ఈ సెమాంటిసిస్ట్ ఆర్ సెమాంటిక్స్ అనే ఒక శాస్త్రం ఏదైతే ఉందో, దాని స్టడీ, దాని తాలూకా స్పెషలైజేషన్ ఏంటంటే, మనం మాట్లాడే భాష యొక్క శక్తి ఆర్ ఏం అవతల వాళ్ళకి తెలుపుతోంది, లేదా ఈ మాటలు వాడడం వల్ల అవతల వాళ్ళ మీద ఏ రకమైన ప్రభావం ఉంటుంది అని చెప్పడాన్ని సెమాంటిక్స్ చదువుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకటే పదాన్ని మనం రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా వాడుతూ ఉంటాం. అలాగే ఒక చోట ఒకే పదమైన దాని తాలూకా ఈక్వివలెంట్ పదం ఇంకొకటి వాడితే దాని తాలూకా మీనింగే మారిపోతుంది. అందుకని ఏ పదం ఎక్కడ వాడితే కరెక్ట్ గా ఉంటుందో స్టడీ చేసేవాళ్ళు సెమాంటిసిస్ట్ అంటారు. అలా చదివేదాన్ని సెమాంటిక్స్ అంటారు. అగైన్ రిలేటెడ్ టు మీనింగ్స్, సెమాఫోర్. ఓకే, సో మీరు ఒక మన దీనిలో చూస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ చూసినా, లేదు ఏటీసీ ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది, వాళ్ళు అక్కడ లైట్స్ కలర్స్ తో వాళ్ళు సైన్స్ చేస్తూ ఉంటారు, ఎవరు వెళ్ళాలి ఎవరు ఉండాలి అని. అలాగే రైల్వే స్టేషన్ లో మీరు చూస్తూ ఉంటారు, గ్రీన్ ఫ్లాగ్ ఊపుతుంటారు, రెడ్ ఫ్లాగ్ ఊపుతూ ఉంటారు. సో వాటన్నిటిని ఏమంటారు? సెమాఫోర్ అంటారు. చూసారా, ఇది చాలా సార్లు చూసే ఉంటారు, కానీ దాన్ని ఏమంటారో మీకు తెలియదు, ఇవాళ ఇది తెలుసుకున్నాం. సో ఇంకా మనం లాస్ట్ పదమైన సోషియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఇది చాలా సులువు. ఎందుకంటే మనకు సబ్జెక్టే ఉంది, సోషల్ చదవకుండా అయితే లేదు కదా. అయితే రూట్ వర్డ్ ఏంటి? సోషియస్ అనే లాటిన్ పదం. సోషియస్ అంటే కంపానియన్, సంబడి హూ ఇస్ దేర్ విత్ యూ. నీతో పాటు ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళతో పాటు ఉండేదాన్ని సోషియస్ అంటారు. లోగోస్ ఆఫ్ కోర్స్ మనకు తెలుసు. సో ఇంకా అదర్ వర్డ్స్ నేను ఏమీ మీనింగ్లు చెప్పను, మీకు చూడగానే టక్ 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 అర్థమైపోతూ ఉంటాయి. అసోసియేట్, సంబడి హూ ఇస్ దేర్ విత్ యూ. సోషల్, సబ్జెక్ట్ ఉంది, కలిసి ఉండడం ఉంటుంది. సోషలైజ్, నలుగురితో ఎలా కలవాలి. సొసైటీ, ఇలాంటి రకరకాల మనుషులందరూ కలిసి ఎలా ఉంటున్నారు. యాంటీ సోషల్, సంబడి హూ ఇస్ అగెయిన్స్ట్ ది సొసైటీ.
అసోషియల్. అరే ఇదేంటండి, ఇందాకే యాంటీ సోషల్ చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అసోషియల్ చెప్తారు అంటే, యాంటీ సోషల్ అనేవాడు సంఘానికి చెడు చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు. వాడు సంఘానికి ఎగెయిన్స్ట్, సంఘంలో ఏదో ఒక విషయం మీద వాడికి ఇష్టం ఉండకపోవడం వల్ల ఈజ్ యాంటీ సోషల్. అసోషియల్ అంటే సంఘంలో కలిసి ఉండటం వాడికి పెద్దగా ఇష్టం లేదు. కారణం ఏమైనా అయి ఉండొచ్చు, కానీ వాడు పెద్దగా ఇష్టపడడు కలవడాన్ని. వాళ్ళని, అలాంటి వాళ్ళని అసోషియల్ అంటారు. కాబట్టి ఈ పర్టికులర్ సెషన్లో మనం 10 వర్డ్స్ మేజర్లీ తెలుసుకున్నాం, 10 రకాల సైంటిస్టుల గురించి తెలుసుకున్నాం. ఓకే, అయితే ఒక్కొక్క సైంటిస్ట్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటే, వాళ్ళ రూట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుంటే, దాని నుంచి చాలా రూట్ వర్డ్స్, చాలా కొత్త పదాలు మనం తెలుసుకున్నాం. కొన్ని పాత పదాల తాలూకా కొత్త మీనింగ్స్ తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మనం అనుకున్నట్టు వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ తీసుకోండి, కొనుక్కొని అందులో చాప్టర్ 6 నెంబర్ 11 to 13 సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు జాగ్రత్తగా వర్క్ చేయండి. వన్స్ ఇవన్నీ మీరు ఈ అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసేసారనుకోండి, అప్పుడు మనం నెక్స్ట్ సెషన్లోకి మూవ్ అవ్వచ్చు. లేకుండా కూడా మీరు మూవ్ అయిపోవచ్చు, కాకపోతే మీరు అనుకున్న పని చక్కగా కంప్లీట్ అవ్వడానికి, మీరు ఈ వర్డ్స్ చాలా డీప్గా మీకు అండర్స్టాండ్ అవ్వాలంటే మాత్రం మీరు తప్పకుండా సెషన్స్ చేయాల్సిందే. సో ఏ రోజైతే మీరు మొదలు పెట్టారో ఆ రోజు, ఇవాళ, రేపు ఒకరోజు కూర్చుని మీరు ఇవన్నీ విన్నవి ఏమేమి విన్నారు, వాటి రూట్స్ ఏంటి, వర్డ్స్ ఏంటి, ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. ఎల్లుండి ఈ పుస్తకం తీసుకుని మళ్ళీ 11th సెషన్ 12th సెషన్ 13th సెషన్ ఊరికే అలా పై పైన చదివి, లేదు నాకు అంత చదవక్కర్లేదు అన్నీ గుర్తున్నాయంటే శుభం. ఆ అసైన్మెంట్స్ ఏమున్నాయో అవి కంప్లీట్ చేసేసేయండి. అవి చేసిన తర్వాత మిమ్మల్ని మీరు మెజర్ చేసుకున్న తర్వాత మీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ సెషన్లోకి మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, అప్పటిదాకా కీప్ లెర్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ టైం. నౌ జస్ట్ ప్రాక్టీస్.